ఖమ్మం జిల్లాలో విత్తనాలు డీలర్ల అందుబాటులోనే ఉన్నాయని కలెక్టర్ ప్రియాంక తెలిపారు. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగా, పిల్లి పెసర, జనుము రైతులకు ప్రాథమిక సహకార సంఘాల అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. రైతులకు విత్తనాల డీలర్లకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని, లైసెన్స్ డీలర్ల వద్ద ప్యాకింగ్ విత్తనాలను ప్రభుత్వం గుర్తించిందని, విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. రైతులు నకిలీ విత్తనాల బారిన పడి మోసపోకుండా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, విత్తనాల లభ్యత ఉన్న దృష్ట్యా రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఇంకా 2000 కూడా మనకి రాబోతుంది. సో వి విల్ నాట్ హ్యావ్ ఎనీ డిస్ట్రెస్ కండిషన్ అని ఏమీ ఉండదు. సో మనకి సరిపోయేంత సీడ్స్ అనేది మనకి అవైలబుల్ ఉంది అండ్ ఇట్ విల్ కమ్ టు అవైలబిలిటీ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 days లో కూడా మిగతా కూడా మనకి వస్తుంది. సో ఎవరు కానీ డిస్ట్రెస్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఉంటుందో లేదో అని. ప్లస్ ప్యాక్ సెంటర్స్ లో కూడా ఎక్కువ మంది వచ్చేసినప్పుడు మనకి సేల్ మనకి స్టాక్ లేదని కూడా ఏమి ఇష్యూ ఏమి లేదు. జస్ట్ రీసెంట్ గా 2 days బ్యాక్ వచ్చిన ఇష్యూ అయింది. బట్ దట్ ఆల్సో వాజ్ రిజాల్వ్ విత్ ఇన్ 1 hour మనకి రిజాల్వ్ అయిపోయింది. బికాస్ అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అట్ వన్ టైం వచ్చారు. బట్ స్టాక్ లేదు అని అదేమి కూడా అసలే కాదు. సో పర్సనల్ గా దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు రీచ్ ఆల్ ది